అంకాపూర్లో రైతులతో సోమవారం రోజు మాటాముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, అంతేకాకుండా మీ గ్రామాన్ని చాలా ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం, అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ఇందాక సుదర్శన్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది, ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొన్నటిసారి చూసినాం, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది. కానీ మన ఆర్మూర్ ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యింటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం. తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత 45 సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.